హాయ్ సార్. హాయ్ అండి. మీ గుడ్ నేమ్ సార్? వెంకట్ గెనికిల. మనది వచ్చేసి కెరీర్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి కేబిహెచ్పిలో ఉంటుంది. మన దగ్గర వచ్చేసి ఏంటంటే ఎవరైతే రీసెంట్గా బీటెక్ ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసి 2023, 24, 25 వాళ్ళు రీసెంట్గా కంప్లీట్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి మనము సాఫ్ట్వేర్ రిలేటెడ్ ట్రైనింగ్స్ ఇస్తుంటామంట. అందులో కూడా ఫ్రెషర్స్ వచ్చేసి ఏంటంటే జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, మెరిన్ స్టాక్, ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే డేటా సైన్స్ విత్ జెన్ఐ కూడా బాగుంది. వీటి మీద మనం ట్రైనింగ్స్ ఇస్తుంటాము. ప్లస్ వీళ్ళకి ట్రైనింగ్తో పాటు మనమే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కల్పిస్తుంటాము. మనము యాజ్ ఎ సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్తుంటాం. దానిలో కూడా ఏంటంటే వీళ్ళకి కాలేజ్కి వెళ్ళేసి మన కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము. ఇయర్లీ వచ్చి మనం లాస్ట్ 10 years నుంచి యూఎస్ వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాం. అందులో ఆల్మోస్ట్ 10 courses ఉంటాయి యూఎస్ వాళ్ళకైతే. క్లాస్ రూమ్ ట్రైనింగ్ మాత్రం ఈ ఫ్రెషర్స్కి రీసెంట్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తుంటాము. వీళ్ళకి ట్రైనింగ్తో పాటు ప్రాక్టీస్ సెక్షన్స్ కావచ్చు. యాజ్ యూజువల్గా ఏంటంటే మనము ఎవరైతే వీళ్ళు టీచ్ చేస్తున్నారో సేమ్ ఫ్యాకల్టీస్తోనే 2 to 6 మార్నింగ్ సెక్షన్స్ అంతా కూడా క్లాసెస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ అంతా కూడా ప్రాక్టీస్ సెక్షన్స్ కండక్ట్ చేయటం. వీళ్ళకి ఆల్మోస్ట్ 65 to 70% సిలబస్ కంప్లీట్ అయిన కాడి నుంచి మనమే కంపెనీస్తో ఇంటరాక్ట్ అయ్యి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయటం, మన దగ్గర ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న స్టూడెంట్స్ని ఇంట్రెస్ట్ మూవ్ చేయడం, ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. యాజ్ పర్ అది ఒక పార్ట్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనది ఇన్స్టిట్యూట్ కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఎలా ఉంటుందంటే డిపెండ్స్ అని, అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు. డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీని బట్టి మనం పాసిబుల్ ఎంతో కన్సెక్షన్ ఇవ్వటం కానీ ఇలా ఉంటుంది. ప్లస్ మన కమ్యూనిటీకి ఆల్మోస్ట్ మన కమ్యూనిటీలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మనం స్టూడెంట్ డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీని బట్టి మనం కూడా ఫాలో అప్ అవుతుంటాం. ప్లస్ వచ్చేసి ఏంటంటే మనకి ఐకాన్లో ఎవరైతే మన పెద్దవాళ్ళు ఉన్నారో సార్ వాళ్ళని చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే మన కమ్యూనిటీ నుంచి ఇంత హయ్యర్ డెసిగ్నేషన్లో ఉండి ప్లస్ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఈ నెట్వర్క్ కనెక్ట్ చేయడం కానివ్వండి, ఈరోజు కండక్ట్ చేసిన సెక్షన్స్ కానివ్వండి, ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి హైదరాబాద్ సిటీలో యాజ్ పర్ హై లెవెల్ మన సార్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు కనెక్ట్ అవ్వాలి అంటే అది ఇంపాసిబుల్. కానీ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వలన ఏంటంటే ప్రతిసారిని మనం కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. ప్లస్ ఇంటరాక్షన్ పెరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనేది మాత్రం హెల్ప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మన ఐకాన్లో ఎవరైతే సార్ వాళ్ళు ఉన్నారో అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి. అంటే సార్ ఇప్పుడు అందరూ ఇక్కడ ఐటీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ డౌన్ అవుతుంది. ఎక్కువ జాబ్స్ కూడా ఉండట్లేదు. ఎందుకంటే బయటికి ప్రతి ఇయర్ అవుట్ ఆఫ్ పాస్ అయ్యి చాలామంది వస్తున్నారు. ఎక్కువ అందరూ భయపడుతున్నారు, ఉంటుందో ఉండదో, ఉన్న జాబ్స్ అయిపోతున్నాయి అని అనుకుంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకున్నారు సార్? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా రీసెంట్గా బయటకు వచ్చిన స్టూడెంట్ ఏంటంటే ప్రోగ్రామింగ్ పార్ట్ ఉన్న టెక్నాలజీని తీసుకుంటే తను ఏంటంటే బేసిక్గా ఎంట్రీ అయ్యేటప్పుడు ప్రోగ్రామింగ్ పార్ట్ జాబ్ పొజిషన్ సేఫ్లో ఉంటుంది. మన స్టూడెంట్స్ ఏంటంటే రీసెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈజీ షార్ట్ కట్ మెథడ్ ఎత్తుకుంటున్నారు. ఏ టెక్నాలజీ ఈజీగా ఉంటుంది అంటే మనం ఇమీడియట్గా జాబ్లోకి వెళ్ళిపోవాలని కాన్సెప్ట్లోనే ఫీల్ అవుతున్నారు తప్పితే ఈ టెక్నాలజీ నేను నేర్చుకుంటే ఒక 5 years 10 years నేను ప్లాట్ఫామ్లో ఉంటానని చెప్పి కాన్సెప్ట్ ఎవరు ఉండట్లేదు. దానివల్ల షార్ట్ కట్లు ఎత్తుక్కుంటున్నారు. షార్ట్ కట్లు ఇప్పుడు ఏదైనా రెసిషన్ వచ్చినప్పుడు ఏంటి, ఫస్ట్ ఏదైతే ఈజీ మెథడ్ ఉంటుందో అంటే అట్లీస్ట్ 10 members ఎంప్లాయీస్ని పెట్టే రన్ చేసే టెక్నాలజీని మినిమం 2 to 3 members కూడా రన్ చేయొచ్చు. అలాంటప్పుడు మ్యాన్ పవర్ని మొత్తం కూడా ఎలిమినేట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం న్యూస్లో కానీ పేపర్స్లో కానీ ఇట్లా ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రేషియో చాలా తగ్గిపోతుంది. మై సజెషన్ ఏంటంటే కొంచెం బెటర్ టెక్నాలజీ, ఇప్పుడు భూమి ఉన్న టెక్నాలజీస్తో పాటు ప్రోగ్రామింగ్ పార్ట్ డెవలప్మెంట్ సెక్షన్ సైడ్ ఉన్నారనుకోండి, ఈవెన్ 10 members ప్లేస్లో అట్లీస్ట్ 8 members దాన్ని రన్ చేయాలి. దానివల్ల ఏంటంటే తన నీడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మన వాళ్ళు ఈజీ వే టెక్నాలజీకి వెళ్ళినప్పుడు ఏంటంటే రేపు ఇప్పుడు 10 members ప్లేస్లో ఇద్దరిని పెట్టిన రన్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అవసరం లేదు కదా. మా సజెషన్ ఏదంటే బెస్ట్ టెక్నాలజీ మార్కెట్ను ఫాలో అయ్యి మనం టెక్నాలజీ నేర్చుకోవాలి. ఏదో టెక్నాలజీ నేర్చుకొని వెళ్ళిపోయి నేను జాబ్ వచ్చిందని చెప్పి కొన్ని రోజులు అనుకునే తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జాబ్ పోయిందని సఫర్ అవ్వకూడదు కదా. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టెక్నాలజీ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ బాగుంది. డేటా సైన్స్ విత్ జెన్ఐ బాగా అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి కెరియర్ గ్యాప్ వల్ల చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ విత్ పిఎఫ్ లింక్డ్ ఉంది. సో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నది, దానికి మీరు ఏమన్నా సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? మనం దానికి ఏం సజెస్ట్ చేయలేమండి. ఎందుకంటే యాజ్ పర్ ఈ ప్రీవియస్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని నడిచేది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే
ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ అయ్యి యాజ్ పర్ పర్సన్ కంపెనీలోకి వెళ్ళాక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ క్రాస్ చెక్ చేసి రిమూవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక పర్సన్కి ప్రాసెసింగ్ చేయాలంటే మినిమం 4 to 5 మెంబర్స్ ఒక ప్రొఫైల్ మీద వర్క్ చేస్తారు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ అయ్యి రిక్రూటింగ్ చేసుకున్నంత వరకు ఈ 5 మెంబర్స్ వర్క్ చేసి 2 months చేసి తన లోపల తీసుకెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ చెక్లో మేబీ నెగిటివ్ అనుకోండి, దానివల్ల ఏంటి ఈ ఎఫర్ట్స్ మొత్తం వ్యానిష్ అవుతాయి. దానివల్ల ఏంటంటే ఇనిషియల్గానే స్క్రీనింగ్ చేస్తున్నారు. స్క్రీనింగ్లోనే తను పిఎఫ్ నెంబరు ఇట్లాంటి క్రాస్ చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఐడెంటిఫై అవుతారు. ఈ స్క్రీనింగ్లో ఏంటి యూఎన్ఆర్ నెంబర్ క్రాస్ చెక్ చేసినప్పుడు యూఎన్ఆర్లో కనుక పిఎఫ్ లేదనుకోండి ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఈజీ షార్ట్ కట్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే మేబీ మన సజెషన్ అంటూ దాని పరంగా అయితే మనం ఏం చెప్పలేము. మన దగ్గర ఎక్కువ ఫ్రెషర్స్కి అయితే మనం ట్రైనింగ్స్ ఇవ్వటం కానీ మన సైడ్ నుంచి మనం ప్లేస్ చేయటం కానీ ఇలాంటి ఆపర్చునిటీ అయితే ఉంటే మన ప్లేస్మెంట్ కూడా ఎక్కడ సింగిల్ రూపీ ఛార్జ్ చేయడం అలా ఉండదు. ప్లస్ మన దగ్గర ఏంటంటే ఒక బ్యాచ్లో విన్నారు, ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా రివిజన్ కావాలి లేదా ఇంకొకసారి వినాలి అనుకుంటే హ్యాపీగా అటెండ్ అవ్వచ్చు. యూటిలైజ్ చేసుకోవడం మాత్రం మన దగ్గర 100% సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళు ఫ్రెషర్గా పాస్డ్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూషన్ బెస్ట్, ఏ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలని కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు సెర్చ్ చేసుకునేటప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్ బెస్టా అని ఎలాగా తెలుసుకుని ఎందులో జాయిన్ అవ్వాలి? ఒకటండి ఇక్కడ వచ్చేసి ఎలా అంటే ఒక స్టూడెంట్ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి అయితే డైరెక్ట్ మేనేజ్మెంటే స్టూడెంట్ ఇంటరాక్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ పరంగా కావచ్చు, ఈ టెక్నాలజీ ఎలిజిబులా కాదనేది. బయట ఇన్స్టిట్యూట్స్ ఎలా అంటే మేనేజ్మెంట్ కన్నా కూడా కౌన్సిలింగ్ టీం ఉంటారు. ఈ కౌన్సిలింగ్ టీం ఏంటంటే తన కెరీర్ గైడెన్స్కి ఎలా సజెస్ట్ చేయాలనేది ఫస్ట్ వాళ్ళకి తెలిసి ఉందనుకోండి, వాళ్ళు సజెషన్ ఇవ్వగలరు. ఇప్పుడు స్టూడెంట్ వచ్చారు, నేను ఈ టెక్నాలజీ అటెండ్ అవ్వాలి అనగానే యాజ్ పర్ టెక్నాలజీ పరంగా గైడ్ చేయటం, జాయిన్ అవుతున్నారు అంటే కంటిన్యూ చేయడం, లేదంటే డ్రాప్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ స్టూడెంట్కి ఇవ్వాలి. ఇప్పుడు ఒక టెక్నాలజీ కోసం నేను వచ్చి అప్రోచ్ అయినప్పుడు ఈ టెక్నాలజీ చేస్తే మీకు ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడు ఏంటంటే స్టూడెంట్ కంపల్సరీ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఏదో తను ఫర్దర్గా డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్ మనము తను గైడ్ చేయలేకపోయాం అనుకోండి, ఏమో దానివల్ల ఏదో టెక్నాలజీ తను తీసుకుంటాడు. తర్వాత టెక్నాలజీ కంప్లీట్ అయిన తర్వాత తను హ్యాండిల్ చేయలేకనో లేకపోతే రిక్వైర్మెంట్స్ జాబ్ పోస్టింగ్స్ లేకపోవడంలో మళ్ళీ డ్రాబ్యాక్ వెళ్ళిపోతారు కదా. మనం ఇచ్చేటప్పుడే యాజ్ పర్ తన ఎడ్యుకేషన్ బేస్ అయ్యి ఈ టెక్నాలజీ అయితే బెటర్గా ఉంటుంది, ఇది బెటర్గా మనం సజెస్ట్ చేస్తాం అనుకుంటే తను కూడా ఒకసారి చూసుకుంటాం తను నేను హ్యాండిల్ చేయగలనా లేదా అనేది. దాన్ని బట్టి ఫర్దర్ అప్రోచ్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.